మన ఒక జంక్షన్ దగ్గర ఉన్నాం. సో ఏ జంక్షన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక పక్కకి వెళ్తేనేమో విట్ కాలేజ్ ఉంది, ఇటు పక్కకి వెళ్తేనేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది ఈ జంక్షన్ నుంచి. సో నాకు లెఫ్ట్లో విఐటి విట్ కాలేజ్ ఏమో ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఈ జంక్షన్లో ఉన్న జంక్షన్ చూస్తే E8 E9 జంక్షన్ అంటారు. అలాగే ఈ N9 బిఎస్ఆర్కి సంబంధించి ఉద్దండరాయనపాలెం నిడమర్రు ఏపీసీఆర్డీఏ ఆర్వీఆర్. E8 వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, N9కి సంబంధించి వరల్డ్ బ్యాంకే ఫండ్స్ ఇస్తా ఉంది. రైట్, అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఎవరెవరు ఎంత ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది, ఫండ్స్ ఇస్తున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడ మీ ఏరియా? ఎక్కడ? ఐనవోలా. సో మీ ఐనవోల్లో ఏమేమి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఏమేమి వర్క్లు జరుగుతున్నాయి? ఐనవోల్లో ఇట్ కాలేజీ, విట్ కాలేజ్, ఎన్ఐడి కాలేజీ, రోడ్లన్నీ జరుగుతా ఉన్నాయి. రోడ్లన్నీ పనులు ఎక్కడన్నా కొద్దిగా స్తబ్దతగా జరుగుతున్నాయి, ఫాస్ట్ గానే జరుగుతుంది? కొద్దిగా స్లోగా జరుగుతుంది. కొద్దిగా స్లోగా. ఎందువల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఇబ్బందులు లేవు, ఏదో డీజిల్ కొరత కొద్దిగా స్లోగా జరుగుతుంది ఈ మధ్య యుద్ధం కాబట్టి. అవును. ఇప్పుడు విట్ కాలేజ్ కానీ ఇంకా ఎన్ఐటి కాలేజ్ కానీ ఇంకా జరుగుతున్నాయండి, వర్క్ అన్ని కంప్లీట్ అయినాయా? అయిపోయినాయి. పిల్లలు వస్తున్నారా ఫుల్ గా? అంత బాగా 20,000 మంది దాకా ఉన్నారు. 20,000 మంది విట్ కాలేజ్? 20,000 మంది స్టూడెంట్స్. పోయినసారి 16,000 మంది. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ పెరుగుతారు కదా, కొత్త బిల్డింగ్లు కట్టేశారు. 18 స్టేర్లు కట్టారు ఒక బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్లు ఫుల్ అవుతున్నారు మొత్తం. విట్ కాలేజ్, ఎన్ఐడి కాలేజ్ కూడా, ఎన్ఐటీలో. రైట్. సో ఇదే ఏ గ్రామం అన్నారు? ఐనవోల్. అటు పార్కులో పనులు మొత్తం ఐనవోల్ గ్రామంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఐనవోల్ గ్రామం చుట్టుపక్కల. ఇక్కడ నుంచి ఐనవోల్ ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుంచి అంత కిలోమీటర్ అంతేనా? కిలోమీటర్. రైట్. సో మొత్తానికి కూడా ఐనవోల్ గ్రామం ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్. ఇక్కడ మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఐనవోల్. రైట్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీసీఆర్డీఏకి సంబంధించిన బోర్డు ఇది. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రోడ్స్. రైట్, అంటే ప్రతిదీ కూడా ఒక అకౌంటబిలిటీ కనిపిస్తా ఉంది. ఏం జరుగుతుంది, ఎవరు ఫండ్స్ ఇస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎంత ఫండ్స్ ఇస్తారు అనేది, ఎంత అనేది లెక్కలు చెప్పకపోవచ్చు, కానీ ఎవరెవరు ఇస్తున్నారు అనేది కూడా కన్స్ట్రక్షన్ ఏంటి పరిస్థితి అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, క్లయింట్ వచ్చేసి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ క్లయింట్ వచ్చేసి. కాంట్రాక్టర్ పేరు చూడండి, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్, అగ్రిమెంట్ డేట్ ఎప్పుడు? 28/4/2025. అగ్రిమెంట్కి సంబంధించి పీరియడ్ సంబంధించి 24 months, అంటే 2 years లో ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. ఇక ప్రాజెక్ట్ లెంత్ చూడండి, 14.954 కిలోమీటర్స్, నియర్లీ 15 కిలోమీటర్స్ వరకు. కృష్ణాయపాలెం నెక్కల్లు. రైట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ చూడండి 387.82 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అనమాట. కేవలం 2 సంవత్సరాల్లో ఈ 15 కిలోమీటర్ల ఏదైతే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలనేది ఇక్కడ చాలా క్లియర్ గా అమౌంట్ తో సహా చెప్తా ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టుకి సంబంధించి బహుశా దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరికి ఇచ్చాం, ఎవరు స్వీకరిస్తున్నారు, దీన్ని ఎవరి కోసం కడుతున్నారు, అలాగే అగ్రిమెంట్ డేట్, దానికి పీరియడ్ ఎంత ఇచ్చారు, తర్వాత ప్రాజెక్ట్ లెంత్ ఎంత, దీని తర్వాత ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అనేది కూడా చాలా క్లియర్గా 387.82 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించి దీనికి ఎవరు? ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. వెళ్దాం, ఐనవోల్ వెళ్దాం, అలాగే విట్ కాలేజ్, నెక్కల్ ఈ ప్రాంతాల్లో ఆ గ్రామ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. నిజంగా అక్కడ ప్రజలతో కూడా మాట్లాడదాం. అక్కడ ఆన్ స్పాట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడా కూడా ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అనేది మాకు సంబంధం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, వర్క్ ఎలా జరుగుతుంది, నిజంగానే అమరావతిలో అభివృద్ధి ఉందా లేదా, నాతో రండి. సో ఇక్కడ ప్రతి ప్రాజెక్టు వర్క్ జరగడానికి ముఖ్యమైన రీజన్ అంటే ప్రతి అంశాన్ని మనం గమనిస్తున్నాం. ప్రతి దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ వర్కర్స్కి కొన్ని టెంపరీ షెడ్లు వేశారు, వీళ్ళందరూ నివసించడానికి, ఉండడానికి అని చెప్పేసి. అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి రోజులు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ ఆ ఇబ్బందులు కానీ అవన్నీ లేకుండా ఏం చేశారంటే ప్రతి ప్రాజెక్ట్లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతున్నారో ఆ వర్కర్ కోసం సపరేట్గా ఒక ఇంటి లాంటిది నిర్మించారు. చూడండి, అక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఉంటారు, ఇక్కడ నుంచే కన్స్ట్రక్షన్స్ పనికి వెళ్తూ ఉంటారు అనమాట. రైట్, మరో పక్కన చూస్తే మనకి ఏవైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయో, అంటే విట్ కాలేజ్ కానీ లేదంటే ఎన్ఐటి కానీ, వీళ్ళందరికీ నాకు అసలు ఆశ్చర్యానికి గురైన విషయం ఏంటంటే 20,000 మంది విట్ కాలేజ్కి వస్తున్నారట. అంటే అమరావతి స్టార్టింగ్లోనే
స్టార్టింగ్ స్టేజ్ లోనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే 20,000 మంది రావడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, ఇట్స్ ఎ బిగ్ వన్, రైట్? ఒకవేళ నిజంగా ఈ ప్రాంతాల్లో ఇంత అభివృద్ధి జరిగితే, ఏదైతే అమరావతి మాస్టర్ ప్లాన్ ఉందో, సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఇచ్చిందో మనకి, ఆ మాస్టర్ ప్లాన్ కనుక కంప్లీట్ అయితే ఇది అజరామరం అనుకోవచ్చు. ఎందుకంటే అంగరంగ వైభవంగా వర్కులన్నీ జరుగుతూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ బిల్డింగ్ చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా మనం అభూత కల్పన అనేది లేదు, అభూత కల్పన అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. వర్క్ జరుగుతూ ఉంది, అద్భుతమైన కల్పన అని అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ అనుకుంటారు వీళ్ళంతా ఇప్పుడు అమరావతి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు, డెవలప్మెంట్ అంటున్నారు, కన్స్ట్రక్షన్ అంటున్నారు, ఎవరిని అడిగినా పాజిటివ్గా చెప్తున్నారు. వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు, వీళ్ళు జనసేన వాళ్ళు, వీళ్ళు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఒక మెడలో టవల్ వేసేయద్దు. ఒక జెండా పట్టుకోవడానికి ఆంధ్రప్రభ ఎప్పుడు కూడా సిద్ధంగా లేదు. ఎప్పుడు కూడా ఆంధ్రప్రభ ప్రజల పక్షాలే ఉంటుంది. ఇక్కడ నుంచి మరో ప్రాంతానికి వెళ్దాం. ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నాం. ఇది ఎడ్యుకేషనల్ హబ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9 థీమ్ సిటీస్ పెట్టిందో, ఆ థీమ్ సిటీస్ 9లో వన్ ఆఫ్ ది బెస్ట్ విట్ కాలేజ్, ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ థీమ్ సిటీ ఇది. సో ఇక్కడ మనం చూస్తున్నాం విట్ కాలేజ్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరిగిందో, ఎన్ని బిల్డింగ్లు కట్టారో, ఎన్ని భవనాల సమూహం ఇక్కడ ఉందో మనం చూస్తున్నాం, రైట్? రైట్, ఏదైతే మనం విట్ కాలేజ్ ఉందో ఆ విట్ కాలేజ్ రోడ్, ఇది మెయిన్ రోడ్. ఈ బిల్డింగ్స్ అన్ని విట్ కాలేజ్కి సంబంధించి, దాని పక్కన వెనక డిఫరెంట్ టవర్స్ ఉన్నాయి, వేరే విషయం, రైట్? ఇదే రోడ్లో ముందుకెళ్తే మనం డైరెక్ట్గా తుళ్ళూరు ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇదంతా ఎడ్యుకేషనల్ థీమ్ సిటీ కాబట్టి, ఇదంతా ఈ రైట్ సైడ్ వెళ్తే ఇది ఒక యూనివర్సిటీ ఉందన్నమాట, రైట్? ఇక్కడ జంక్షన్ బోర్డు చూద్దాం మనం. అమరావతి డెవలప్మెంట్ ఏదైతే కార్పొరేషన్ లిమిటెడ్ ఉందో E8 N11 జంక్షన్ అనమాట ఇది. సో E8 RVR ప్రాజెక్ట్, మనం ఇందాక అక్కడ ఆ బోర్డులో చదివినట్టు RVR ప్రాజెక్ట్ సంబంధించి కృష్ణాయపాలెం నెక్కల్కి సంబంధించి, ఇక్కడ N11 RVR లింగాయపాలెం ఐనవోలు, ఈ రెండుకి సంబంధించి ఏపీసీఆర్డీఏ RVR ఫౌండెడ్ బై E8 ఎవరో వరల్డ్ బ్యాంక్, N11 వరల్డ్ బ్యాంక్ ప్లస్ ADB, రైట్? ఈ రెండు బ్యాంకులు కలిపి N11 ఏదైతే ఉందో ఆ రోడ్ ని కన్స్ట్రక్షన్ కి సంబంధించి హెల్ప్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి విట్ కాలేజ్ అతి చేరువలో రైట్కి వెళ్తే ఇక్కడ ఏం జరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. సో ఒకసారి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ చూస్తున్నాం, కొన్ని భవనాల సముదాయం చూస్తున్నాం. ఇవన్నీ కొంత అంటే రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కొన్ని క్వార్టర్స్ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్. అంటే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, క్వార్టర్స్ కూడా కడుతున్నారు. ఎడ్యుకేషన్ థీమ్ పార్క్ ఏదైతే ఉందో ఆ థీమ్ పార్క్ నుంచి సో యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, NIT కాలేజీలు ఉన్నాయి, విట్ కాలేజ్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి కనిపించింది మనకి, ఇప్పుడు మనం అది చూసాం. దానికి పక్కనే అతి చేరువలో ఈ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ కి కనెక్టివిటీ ఇంకో రోడ్డు ఉందో, ఎడ్యుకేషన్ థీమ్ పార్క్ నుంచి E3కి ఉంది అనమాట, సీడ్ యాక్సెస్ రోడ్కి ఉంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మళ్ళీ సీఎం ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉందో, అంటే సీఎం అతిథి గృహం ఉందో, అతిథి గృహంతో పాటు సీఎం హౌస్ ఏదైతే ఉందో అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఒక్కసారి మధ్యలో సీఎం హౌస్ ని కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి 5 acres లో దాన్ని కూడా ఒకసారి మనం విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్